ఏం ఇంకా పాలా స్కూల్కి? అయ్యా, ఇన్ని రోజుల తర్వాత మొదటి రోజు స్కూల్కి వెళ్తున్నారా? ఉదయాన్నే వెళ్తే కదా. బాగా నిదానంగా రెడీ అవుతారు. టైం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నాము. నిన్నే పెట్టారు స్కూల్ ఏమో, కానీ ఆ రోజు కాకుండా ఈరోజు పంపిస్తున్నాం స్కూల్కి. బాగా రెడీ అయ్యినట్టు చూద్దాం. పోయిన తర్వాత ఎక్కడంటే అక్కడ తిరగబాకండి స్కూల్లో. అంటే చాలా రోజుల తర్వాత ఏ ఊరు ఉండరు కదా పిల్లల, పాములు ఇలాంటివి ఏదైనా చేరుంటాయి అన్నమాట. అందుకని ఒక 2 రోజుల తర్వాత ఏమైనా ఉండే కానీ వెళ్ళిపోతాయి. పోయి ఆ పుట్లల్లో ఆడ గోడల కింద అట్ట ఆడుకోబాకండి, అర్థమైందా? క్లాస్ రూమ్లో ఉన్నారా, తర్వాత గ్రౌండ్లో ఉన్నారా, అంతేగాని అటు ఇటు తిరగబాకండి అక్కడ. మొదటి రోజు స్కూల్కి అయితే వెళ్తున్నారండి. ఇప్పుడు ఏం లేవు, ఏమున్నాయి బ్యాగులో? ఇప్పుడు మా పెద్ద బాబు 5కి వెళ్తాడు, చిన్న బాబు 3వ క్లాస్కి వెళ్తాడు. మధ్యాహ్నం రారు మీరు, ఇంకా సాయంత్రం బడిలో తీసేసింది టోపీలు నా దగ్గర నేను సగం ఇంట్లో పెట్టేసిమని చెప్పిన బుక్స్ నోట్స్ వరకు అయితే కొత్త బుక్స్ ఇస్తారంటే మాట వింటావు నువ్వు, ఇల్లు ఎత్తుకొని బ్యాగ్ అన్నీ ఇయ్యరంటే అట్టా ఇట్లా. జానుకు చెప్పగానే కొన్ని పుస్తకాలు తీసేసి కొంచెం తేలిగ్గానే తీసుకెళ్తాను. చిన్న అబ్బాయి మాత్రం తీలా, ఇంట్లో పెట్టమని చెప్పాను నేను వాటిని. ఒకవేళ సార్ అడిగితే ఎత్తుకెళ్తారు అని. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. పిల్లలందరూ స్కూల్లో ఉన్నారు. చాలా తక్కువ మంది ఇంకా ఊర్ల నుంచి రాలేదు కాబట్టి. బాగున్నారు సార్, మీరు బాగున్నారు సార్? సార్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలు స్కూల్కి రాగానే మా సారు వాళ్ళ సారు పిల్లలకి బుక్స్ అయితే ఇచ్చారు. చూడండి, పేర్లు రాసేసుకో. కృపా, ఏం పుస్తకాలు తెచ్చేస్తున్నావా? ఇందాక చెప్తే విన్నారు పిల్లలు, వినలేదు కదా. ప్రణవ్ పుస్తకాలే ఎక్కువ ఉన్నాయి. అన్ని అని చెప్పారంటే కొత్త పుస్తకాలు ఇస్తాము, పాత ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు ఇంటికి. నీకు గుర్తుందా? నేను చదువుకున్న రోజులలో బ్యాగులు కాదు, ఇలా పెట్టుకుని వెళ్ళేది పుస్తకాలు. నేను 10th వెళ్ళినప్పుడు సగం బ్యాగ్లో సగం చేతికి ఇట్లా వెళ్ళేది. నేను బ్యాగ్ ఏం లేదు కానీ నేను ఇలాగే పెట్టుకెళ్ళేది పుస్తకాలు. చాలా బరువుగా ఉన్నాయ్యా. మరీ ఇన్నా. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూపించాను కదా, సారు పిల్లలకి కొత్త బుక్స్ అయితే ఇచ్చారు. సరే, బరువు కదా, అక్కడ పెట్టి మాట్లాడదు. భలే ఉన్నావు, ఏ చూడా అనేది కూడా బడికెళ్ళి చదువుకుంటున్నట్టున్నానా? పెద్ద బాబు ఇప్పుడేంది, అప్పుడే ఇచ్చేసారు కొత్త పుస్తకాలా? అప్పుడే మామూలుగా లేట్ అవుతుందా? చిన్న అబ్బాయికి ఇస్తారంట. పెద్ద అబ్బాయి పుస్తకాలు కొంచెంప్పటికి ఇంట్లో కొన్ని పెట్టి కొన్ని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళీ అంటే పుస్తకాలు లీపుకో ఇట్లలో చదువుకుని రాసుకోవడానికని. చిన్న అబ్బాయి అయితే మొత్తం ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మొత్తం నేను తెచ్చేసాను ఇంటికి, ఎందుకంటే కొత్త బుక్స్ ఇచ్చారు పిల్లలకి. చూడండి, నోట్స్లు, పుస్తకాలు. ఇప్పుడు ఏంది పిల్లలకి కొత్త పుస్తకాలు ఇచ్చారా? కొత్త పుస్తకాలు ఇచ్చారు. ఇన్నా మళ్ళీ ఇన్నానా? లేదు, ఈ 4 పుస్తకాలు ఇచ్చారు జానుకి. అంటే మళ్ళీ ఇస్తారేమో. ఈరంటే ఇంకా
సబ్జెక్టులేమో అయ్యే, ఆ, కానీ కొంచెం అంటే ఒక్క పుస్తకంలో 2 సబ్జెక్టులుగా సబ్జెక్టులుగా ఇచ్చి పెట్టారంట. మంచి ఆలోచన. హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇంత బరువు మొయ్యాలంటే చాలా కష్టంగా, చిన్న పిల్లలు అయిపోయా. తప్పదు ఇక అన్ని తీసుకెళ్ళాలి రోజు వాళ్ళు. మంచి ఆలోచన. ఇప్పుడైతే అంత బరువు కూడా ఉండదు, బాగుంది. కానీ ఇప్పుడు బ్యాగ్స్ రేపు సోమవారం అట్టిస్తారంట బ్యాగ్స్ అన్ని యూనిఫామ్స్. అప్పుడు పెద్దోళ్ళు కానీ మీరు కానీ రావాలి, మీటింగ్స్ పెడతాము, అందరితో మాట్లాడి అమ్మని ఇస్తామని చెప్పారు సారు. 3వ క్లాసులోకి వెళ్ళాడా? 3వ క్లాస్కి వాళ్ళ 3వ క్లాస్కి కింద సార్ రారంట, ఆయన ఏదో స్కూల్కి వెళ్ళిపోయారంట. సార్ చెప్పారు ఇంకా టీచర్స్ వస్తారంట, సోమవారం నుంచి వస్తారంట. ఎవరు వచ్చినా బాగా చెప్తారు, చదువు చెప్తే చాలు. మన పని ఏంది, ఇంటికాడ పెట్టకుండా రోజు బడికి పంపించడం మన బాధ్యత. వాళ్ళు ఏంటంటే చదువు చెప్పడం అనేది వాళ్ళ బాధ్యత. పైకి ఏంటంటే రోజు బడికి వెళితే అస్సలు పూర్తిగా చదవని పిల్లకాయలు కూడా చదవగలుగుతారు. రోజు బడికి వెళ్ళాలి అంటే అలవాటు పడతారు. పిల్లలతో కలిసిపోవాలి, పిల్లలతో ఆడుకోవాలి. ఇలాగ టీచర్స్తో బాగా అలవాటు పడితే వాళ్ళే చదువుతారు. అవును కదా. ఇప్పుడు మన చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎంత బాగా చదువుతున్నారా, చాలా బాగా చదువుతున్నారండి మా పిల్లలు. ఈ సెలవులు ఏంటంటే ఇంటికాడ పిల్లలకి ఎక్కాలు, కూడికలు, పెంచడాలు ఇవన్నీ నేర్పించాం. కృపాయితే ఎక్కాలైతే బాగానే నేర్పించింది పిల్లలకి, ఫుల్గా నేర్పించేసింది. పెంచడాలు, బాగా ఆహారాలు, ఇంకా ఇవన్నీ నేర్పించింది. అప్పుడప్పుడు కొంచెం హిందీ అయితే రాపించింది, కానీ వాళ్ళకి అంత అవగాహన లేదు హిందీ మీద. ప్రస్తుతానికి వాళ్ళకి ముఖ్యంగా ఏది అవసరమో ఎక్కాలు, లెక్కలు, ఇంగ్లీషు, రాయటం అవి నేర్పించాను. నా వంతుగా అయితే వాళ్ళకి ఇప్పుడు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా కృప 100% ఉపయోగపడతాయా? నేనే కదండి పిల్లలందరూ వాళ్ళు గ్రూప్ లో వాళ్ళు రాసింది ఫోటో తీసి సార్ పెడితే సార్ దాంట్లో తప్పులు ఉన్నాయా లేవా చూసి అట్లా చేసేది అనమాట. చాలా మంచి ఆలోచన కూడా అది. సెలవుల తర్వాత మొదటి రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంకొకటి కామెంట్లు అయితే చేస్తున్నారు, మీ పిల్లల్ని అంటే ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళలో చదివేయండి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని మంచిగా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివేయడని. ఒకప్పుడు మా పిల్లలు 1వ క్లాసు 0 క్లాసులకి వెళ్ళేటప్పుడు మా పరిస్థితి అయితే ఇది కాదండి. మా పరిస్థితి వేరే. అవి మొదట మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు, మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు అనమాట. అప్పుడు మా వీడియోస్ ఎలాగుండేవి, అప్పుడు మేము ఎలాగుండేవాళ్ళని, ఏ ఇంట్లో ఉండేవాళ్ళని, ఎలాంటి ప్రదేశంలో ఉండేవాళ్ళని అనేది తెలుస్తుందండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ సబ్స్క్రైబర్లకి తెలియదు కాబట్టి పనికి పోతేనే మాకు ఇంట్లో జరిగేది. అందువల్ల పిల్లల్ని అసలు ఈ స్కూళ్ళకి కూడా పంపించలేకపోయేది. మేము గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివించే పరిస్థితిలో లేవనమాట. పనికి వెళ్ళాలి అనే టైప్లో వెళ్తూ ఉండేది. ఈ సోషల్ మీడియాలో మేము రాకుండా ముందు ఒకవేళ ఈ యూట్యూబ్ అనేది మాకు అంత అవగాహన లేకుండా ఉండి మళ్ళీ ఇందులో కూడా మేము కానీ ఫెయిల్ అయిపోతే మా పిల్లల చదువులు కూడా ఖచ్చితంగా లాస్ అయి ఉండేది. నేను కోరుకునేది ఒకటే, నాకైతే తల్లిదండ్రుల నుంచి ఎవరి నుంచి కూడా ఎలాంటిది నేను కోరుకోలేదు. అంటే ఆస్తిపాస్తులు అంటారు కదా, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు కానీ ఇంకేదైనా సపోర్ట్ ఇలాంటివి ఏవైతే నేను ఎప్పుడు కూడా కోరుకోలేదు, ఎవరి నుంచి కూడా ఆశించలేదు. సపోర్ట్ ఏంటంటే మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మా అమ్మ అలాగే చూసుకుంటుంది, కృప వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే విధంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అదే నాకు పెద్ద సపోర్ట్, అదే నాకు పెద్ద ఆస్తి వాళ్ళు మాకు ఇచ్చింది. అలాగా మా పిల్లలకి మాకైతే ఆస్తులు ఇవ్వడానికి ఏమి లేవు. వాళ్ళకి మేము ఏమి ఇవ్వగలుగుతామంటే ఒక మంచి చదువు ఇవ్వాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఆ కోరికతోనే ఇలాగా సోషల్ మీడియాలోకి రావటం, ఇందులోకి వచ్చిన తర్వాత మనం ఒక మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఒక ఆశ అయితే ఇంకా బలంగా వచ్చిందండి. అందుకని మేము పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో మంచిగా చదివించాలి. ఇంటి దగ్గర కృప శ్రద్ధగా సాయంత్రం అయిందంటే శ్రద్ధగా మా ఇద్దరు పిల్లలకి మంచిగా ట్యూషన్ అయితే కృప చెప్తుందండి. ఇప్పుడు మనం ఎంత కష్టం చేసినా మన పిల్లలు బాగా చదువుతున్నారు, కొద్దిగా బాగా చదువుతున్నారు, యాక్టివ్గా ఉన్నారంటే మనకి ఎంత ఉన్నా సరే హ్యాపీగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు బాగున్నారు అని. పిల్లల్ని ప్రతిరోజు స్కూల్కి పంపిస్తే
అసలు పూర్తిగా చదవని పిల్లలు కూడా చదువుతారండి. రోజు స్కూల్కి వెళ్తే ఖచ్చితంగా చదువుతారు. చదువుతారు. మా స్కూల్ టీచర్స్ కూడా అదే మాకు చెప్పేది. మీరు రోజు పంపియండి, వాళ్ళకి రావట్లేదు, చదవటం రావట్లేదు, రాయటం రావట్లేదు ఇలాగ అనబాకండి. వాళ్ళు మీరు రోజు స్కూల్కి పంపిస్తే క్లాసులు పెరిగే కొద్దీ ఆ అవగాహన అనేది కూడా మెరుగుపడుతూ వచ్చి అప్పుడు చదువుతారంట. మా పెద్ద బాబు 1వ క్లాస్ ఇవ్వలేదు, 2వ క్లాస్ ఇవ్వలేదు, 3వ క్లాస్ కూడా లాస్ట్ మూమెంట్లో మొదటి ఫస్ట్ క్లాస్ వెళ్ళాడు. సెకండ్ క్లాస్ ఏం వెళ్ళాడు, లాస్ట్ ఏప్రిల్ నెలలో వెళ్ళాడు. 1వ తరగతి చదవాల్సిన చదువు, 2వ తరగతి చదవాల్సిన చదువు మొత్తం కలిపి 3వ తరగతిలో సార్ ప్రిపేర్ చేసాడు అనమాట. బాగా చాలా యాక్టివ్ అయిపోయాడు. మేము కూడా అసలు ఊహించలేకపోయాం ఈడేగా ఇటు చదివేదని. బాగా చదివాడండి, చాలా బాగా చదివాడు. తర్వాత 5కే వెళ్ళబోతున్నాడు మా పెద్ద బాబు. కొంచెం అమాయకుడు అంటే ఇంకేం లేదు, తెలియక ఉంది కానీ అమాయకుడు ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలని తెలియదు. ఇలాగా వెళ్తున్నాడు. ఇదండి మీరు చెప్పిన కామెంట్లకి మేము సరిగ్గానే ఆన్సర్ చేసామని అనుకుంటున్నాము, చేసామని. అప్పుడు ఎందుకు మేము ఇంగ్లీష్ మీడియంలో చేర్చలేదు మా పిల్లలు అనేది, అప్పుడు మా పరిస్థితులు బాగలేదు కాబట్టి చేర్చలేకపోయాము. ఇప్పుడు 6వ తరగతి అయినా మంచిగా కొంచెం అంటే మంచి స్కూళ్ళల్లో చేర్పిద్దామని మనం ఆశపడుతున్నాము. చూద్దాం ఎలా జరుగుతుందో. ఈ సంవత్సరం చదువుతాడు కాబట్టి. ఇదండి, రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.